ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాతి రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మేము ఎవరెవరు ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నామో తెలియదు, అయినా సరే మా మీద దృష్టి పెట్టి మా మీద కనికరపడి మమ్మల్ని ప్రత్యేకపరిచిన ప్రభ, ఈ సమయానికి మిమ్మల్ని ఆరాధించే ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మేమే పాటి వారం. నా తండ్రి, ఆకాశ సింహాసనం మీద ఆసీనులయ్యున్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి, మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభ, ఎవరెవరి ప్రార్థన అవసరతలు పెట్టారు, ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఎవరెవరి ప్రార్థనలోకి రాలేకుండా అపవాది అడ్డంకుల్లో చిక్కుకున్నారు, యేసు నామంలో నా తండ్రి ఆ అడ్డంకులన్నీ తొలగించి ప్రార్థనలోకి వచ్చే హృదయాన్ని మీరు అనుగ్రహించండి. నా తండ్రి, బిడలు నా ప్రభ, ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రార్థనలో ఏకీభవించాలనే హృదయాన్ని నా ప్రభ, మనస్సుని, ఆసక్తి నా ప్రభ ప్రతి ఒక్కరిలో కలిగించండి. వచ్చిన ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్ని. నా తండ్రి, మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను కదా. నా తండ్రి, బిడ్డలు తెచ్చిన ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత మీ పాదాలకు అప్పగిస్తున్నానయ్యా. మొదట నా ప్రభ, బిడ్డలు ఎక్కడ తప్పిపోతున్నారు, ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపరుస్తున్నారు, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి, పశ్చాత్తాపడే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మొదట నా ప్రభ బిడ్డలందరినీ సరిచేయమని అడుగుచున్న మా క్రియలు, మా చూపులు, మా ప్రవర్తన, మా ఆలోచనలు, మా తలంపులు, మా జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన ప్రభ, వాక్యానుసారంగా మమ్మల్ని మార్చి వాక్యం ప్రకారం నడిచే హృదయాలను, జీవితాన్ని మాకు అనుగ్రహించి సమస్యల్లో నుంచి మమ్మల్ని అందరినీ విడిపించమని అడుగుచున్నాం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థన అవసరతలు పెట్టారో నా ప్రభ, ఎవరైతే సిస్టర్ నా తండ్రి అప్పులు తీరాలని ప్రార్థించమని అడిగింది, ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందువల్ల అన్ని అప్పులయ్యాయో మీకు తెలుసు, ఎందువల్ల చేయాల్సి వచ్చిందో నా ప్రభ. ఒకవేళ నా తండ్రి సొంత ఆలోచన చేసి అప్పులు చేసి ఉంటే నా ప్రభ తెలియదయ్యా. ఈలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, తెలియదయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పు క్షమించి నా తండ్రి అప్పు తీరే దారి మీరు అనుగ్రహించండి. కష్టపడి పనిచేసే హృదయం, పని చేయడానికి సరిపడా పనిని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె బాబు అమ్మ 10th క్లాస్ చదువుతున్నాడు, ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి బాబుకు కావలసిన జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. ఈ లోక జ్ఞానంతో మేము ఎంత కష్టపడి చదువుకున్నా, ఎన్ని గంటలు చదివినా సరే ఆ జ్ఞానం సరిపోదయ్యా. ఈ లోక జ్ఞానాన్ని బిడ్డకు తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే వారికి ఉన్న నా ప్రభు చిన్న షాపు నా తండ్రి, ఫోటోగ్రఫీ షాపును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆలోచన మీదే అయితే నా ప్రభు బిడ్డలకు ముందు నడిపించండి నా తండ్రి. బిడ్డలు చేసే పనిలో నా తండ్రి ఆ షాపుని 30 60 100 ఫలింపచేయండి నా ప్రభ. బిడ్డలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా నా తండ్రి, మనుషుల మీద ఆధారపడకుండా నా తండ్రి ఉన్నంతలోనే ఎలా చక్కబెట్టుకోవాలో ఇంటిని ఆ జ్ఞానాన్ని బిడ్డలందరికీ అనుగ్రహించండి. చదువుకుంటున్న బాబు ప్రతిరోజు మీ మీద ఎలా ఆధారపడాలి, మీ నుండి ఎలా జ్ఞానం అడిగి పొందుకోవాలో ఆ గ్రహింపు బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. అలాగే నా తండ్రి గీతా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డ ఉద్యోగం చేసేంత అర్హత వచ్చిందంటే, అంత చదువు చదివిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభ. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక నుండి ముందుకు నడిపించేది కూడా మీరే కదా అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. ఆమె చేయదగిన ఉద్యోగం నా ప్రభ బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నాగమణి సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. సిస్టర్ వాళ్ళ భర్త మార్పు కొరకు ప్రార్థించమన్నప్పుడు, వారికి ఉన్న వ్యవసాయం కొరకు ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బ్రదర్కున్న కోపాన్ని తీసివేయండి నా తండ్రి. సాత్వికమైన మనసు నా ప్రభ బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. కోపం లేకుండా నా ప్రభ ఓర్పుతో, సహనంతో, ప్రశాంతంగా, దీర్ఘశాంతముతో ఉండే హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అలాగే ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. వేసిన పంట నా తండ్రి సమృద్ధిగా చేతికి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా తండ్రి. బిడ్డ ఓర్పుతో, సహనంతో నా తండ్రి ఉండే హృదయాన్ని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించండి. భర్తకు లోబడే హృదయం నా తండ్రి. ఆ సిస్టర్కున్న థైరాయిడ్ని తీసివేసిన ప్రభ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి హాస్పిటల్కి వెళ్తున్నానమ్మా, నార్మల్ రిపోర్ట్స్ రావాలని ప్రార్థించమని అడిగింది, ఒకసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండగలరు, ప్రతి ఒక్కరితో మీరు మాత్రమే నడవగలరు నా తండ్రి. బిడ్డల నా ప్రభ
ప్రతి సమయంలో నా తండ్రి మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి రిపోర్టు నార్మల్గా వచ్చేలా నా ప్రభా, ఎలాంటి ఇబ్బంది లేదు అని నా ప్రభా డాక్టర్లు చెప్పేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా సుమతి సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు నా ప్రభా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి బిడ్డలు మొదట యవన కాలంలో మీ మీద ఆనుకోవాలి. యవన కాలంలో మీ కాడిని మోసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మొదట వాక్యానుసారంగా మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చి నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా వారు కోరుకున్న ఉద్యోగాలను అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నాగమణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాగమణి సిస్టర్ వాళ్ళ అమ్మగారి గురించి ప్రార్థించమన్నప్పుడు ఆమె వేసిన పొలం నా ప్రభా మంచి ధర రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎక్కడ అవమాన పాలైందో అక్కడే తల ఎత్తుకునేలా నా ప్రభా మీరు మాత్రమే చేయగలరు నా తండ్రి. బిడ్డల నా ప్రభ మొదట మీకు ఇష్టలుగా వారిని మార్చండి. వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడిచే హృదయాలు బిడ్డలకిచ్చి ప్రతి పరిస్థితిని సరిదిద్దమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా ప్రభ వారి బాబుకి జాబ్ రావాలని ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. చదువు కంప్లీట్ అయిన ప్రభ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ, ఎవరి మీద బిడ్డలు ఆధారపడకుండా మీ పాదాల దగ్గరకు వచ్చారయ్యా. మీ వద్దకు వచ్చి వారిని ఒట్టి చేతులతో మీరు పంపరయ్యా. బిడ్డల మీద దయించి కనికరపడి నా తండ్రి ఏదైనా విషయంలో తెలుసో తెలియక వాక్యం నుండి జారిపోతే సరిచేసిన ప్రభ బిడ్డకు నా తండ్రి మంచి జీతంతో మంచి కంపెనీలో ఉద్యోగాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి సిస్టర్ కొరకు నా ప్రభ సిస్టర్ ప్రార్థించమని అడిగిందో, అమ్మ నా కొడుకు దారి తప్పాడమ్మా, చెడు అలవాట్లకు బానిసయ్యాడు, ఒకప్పుడు చర్చికి వచ్చేవాడమ్మా చక్కగా, కానీ ఇప్పుడు దారి తప్పిపోయాడు, మరలా సరైన దారిలోకి రావాలని నా ప్రభ ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి ఆ సిస్టర్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. దయగల దేవ, ఎందువల్ల లోకంలో పడిపోతున్నాడు, ఎందువల్ల చెడు అలవాట్లకు బానిసయ్యాడు నా తండ్రి. తల్లి మాట వినకుండా నా ప్రభ ఇష్టం వచ్చినట్టు ఎందుకు జీవిస్తున్నాడు, సమస్తము మీరు చూస్తున్నారయ్యా. దయగల దేవ, అపవాది చేతిలో పడ్డ నా ప్రభ ఆ బ్రదర్ అతను ఒక గద్దింపు చేసినా సరే నా ప్రభు తెలుసో తెలియకు ఇప్పటి వరకు చేసిన తప్పులు దయతో క్షమించిన తండ్రి పశ్చాత్తాపపడి హృదయాన్ని బిడ్డకు అనుగ్రహించి ఆ సిస్టర్కున్న దుఃఖాన్ని తీసివేసి నా ప్రభ ఆ బిడ్డని సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాం. మీరు మాత్రమే నా ప్రభ మార్చగలరు, మీరు మాత్రమే సరైన త్రోవలో నడిపించగలరు నా తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభ. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే కృష్ణవేణి సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి, వారి బిడ్డకు నా ప్రభ ఉద్యోగం దగ్గరలో రావాలని ప్రార్థించమన్నప్పుడు ఎన్నో మేలులు ఎన్నో కార్యాలు చేసిన దేవ, ఇన్ని చేసిన మీరు ఇది చేయరా, ఖచ్చితంగా చేస్తారు అనే విశ్వాసాన్ని మాలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. దుర్గమ్మ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు బిడ్డల చదువు కోసం నా ప్రభ ఒక్కసారి బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలకు నా తండ్రి ఈ లోక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. పరలోకం నా ప్రభ, పరలోకంలో చేరాలంటే బిడ్డలు మీకు దగ్గర అవ్వాలి ఫస్ట్ నా ప్రభ. లోకంలో పడిపోకుండా లోక పిల్లల్లాగా బ్రతకకుండా జీవించకుండా నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగిన హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి నా తండ్రి వారికి కావాల్సిన జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే పెద్ద పాప గర్భం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఒక్కసారి బిడ్డను దర్శించండి అయ్యా. లోకంలో బ్రతుకుతుంటే సరిచేసి నా తండ్రి వారి క్రియలు వారి హృదయాన్ని వారి తలంపులు వారి జీవితాన్ని సరిచేసి నా ప్రభ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ వాళ్ళ భర్తకి నా తండ్రి స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఎందువల్ల అనారోగ్యం కలిగింది మాదే తప్పయ్యా, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయం మీరు గద్దిస్తున్నా మీ మాట పట్టించుకోలేదేమో, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదయ్యా. దయగల దేవా, తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి. ఆ బిడ్డకి నా ప్రభ బ్రదర్కి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. రాజు బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. స్టడీ కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభ ఈ లోక జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీద ఆధారపడాలి. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. మీ వద్దకు రావాలి, మీరు మాత్రమే సమృద్ధి జ్ఞానాన్ని ఇవ్వగలరు అనే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలయ్యా. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచిన తండ్రి ఆ గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ సుభాష్ని సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ వాళ్ళ కూతురు నిస్సీని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డ నా తండ్రి ఇంటర్ చదువుతున్నప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు నా తండ్రి ఆ బిడ్డ చదువులో మీరే తోడుగా ఉండండి. అలాగే 10th క్లాస్ చదువుతున్న బాబు అఖిల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి బిడ్డల నా ప్రభు చదువులో ముందుండాలన్నా, ప్రతి ఎగ్జామ్లో బిడ్డలు ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలన్నా,
ప్రతి ఎగ్జామ్స్ లో నా తండ్రి బిడ్డలు ముందుకు వెళ్ళాలన్నా సరే నా ప్రభ మీ జ్ఞానం అయితేనే, మీ నడిపింపు అయితేనే, మీరిచ్చిన జ్ఞాపక శక్తి అయితేనే నా ప్రభ ఎప్పుడు నా ప్రభ అనారోగ్యం పాలవ్వకుండా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలన్నా, చురుకుగా ఉండాలన్నా అది మీరిస్తేనే నా ప్రభ చురుకైన భాగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చదువుల్లో నా ప్రభ వెనుకబడకుండా నా తండ్రి సోమరులుగా బిడ్డలు ఉండకుండా, వారి సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా ప్రతి దినము మీ నుండి అడిగి జ్ఞానం పొందుకోవాలి, ఎలా పొందుకోవాలి అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే వారికి ఉన్న టిఫిన్ సెంటర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఇచ్చిన వ్యాపారాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా ప్రభ. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే నా ప్రభ, మీ ఆశీర్వాదం లేకుండా నా తండ్రి బిడ్డలు ఏమీ చేయలేరయ్యా. బిడ్డలకు ఫీజులు కట్టాలన్నా, కుటుంబ పోషణకైనా సరే నా తండ్రి అంత చిన్న వ్యాపారమైనా మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. భార్య భర్తలు ఇద్దరికీ నా ప్రభ మంచి ఆరోగ్యం ఇచ్చి బిడ్డలిద్దరికీ నా తండ్రి మంచి ఆరోగ్యాన్ని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్న వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మహేష్ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నళిని సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అమ్మ మేమిద్దరం విడిపోయామమ్మా, కలవాలని ప్రార్థించమన్నప్పుడు ఎందువల్ల విడిపోయారో మీకు మాత్రమే తెలుసు. మాదైనా అయ్యా తప్పు, భర్తకు లోబడమ్మా అని మీరు చెప్పారు, భార్యను ప్రేమించయ్యా అని మీరు చెప్పారు. భార్యను ప్రేమించేంత మనసు నా ప్రభా ఆ బ్రదర్కి అనుగ్రహించండి. భర్తకు లోబడే హృదయాన్ని సిస్టర్కి అనుగ్రహించండి నా తండ్రి. వారి వల్ల ఒకవేళ బిడ్డలు కలిగి ఉంటే వారి వల్ల బిడ్డలు సఫర్ అవ్వకుండా నా తండ్రి విడిపోయిన భార్య భర్తలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఏలోక జ్ఞానం నా తండ్రి. వెర్రి వాళ్ళమయ్యా ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియట్లేదయ్యా. దయగల దేవ, అపవాది చేతిలో బిడ్డలు పడకుండా నా తండ్రి వారి హృదయాలు మార్చి నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని మరలా పుట్టించి తెలుసు తెలియకో చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి బిడ్డలిద్దరిని మరొకసారి జతపరచమని అడుగుచున్న తగ్గింపు హృదయం, దీన మనసు నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి. తగ్గించుకోవాలి, మొదట నేనే సమాధాన పడాలి అనే తగ్గింపు హృదయాలు బిడ్డలిద్దరికీ అనుగ్రహించండి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభ మొదట వారి చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం మేము పొందుకోవాలంటే మొదట మీకు ఇష్టలుగా మేము జీవించాలి కదయ్యా, వాక్యానుసారంగా జీవించాలి కదయ్యా. మొదట మీకు ఇష్టలుగా మా క్రియలు అన్ని సరిచేసి నా ప్రభ బిడ్డల ఆర్థికంగా నా ప్రభ ఇబ్బంది పడకుండా వారి చేతి కష్టార్జితను ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కుటుంబం కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి జ్యోతి నా ప్రభ జ్యోతి సిస్టర్ నా తండ్రి భయపడకుండా, అధైర్యపడకుండా, మనుషులను నమ్మి మోసపోవచ్చు కానీ మిమ్మల్ని నమ్మితే మోసపోరు అనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి. మీ వద్దకు రాకుండా మనుషుల వద్దకు వెళ్ళడం తప్పేనయ్యా. ఆ గ్రహింపు, ఆ పశ్చాత్తాపపడే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. బిడ్డ చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ నాగరత్నమ్మ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కొడుకు కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. లోకంలో ఉండకుండా, లోకం ప్రకారం నడవకుండా, లోకస్తులాగా ప్రవర్తించకుండా నా తండ్రి తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. ఆ బిడ్డకు నా ప్రభ మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తుని, నూతన తలంపులు, నూతన జీవితాన్ని బిడ్డకు అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే వారి మనసులో ఉన్న బాధ బయటకు చెప్పుకోలేక, ఎవరితో షేర్ చేసుకోలేక, ఎవరు నా బాధ పంచుకునే వాళ్ళు ఎవరు లేరు కదా అని ఒంటరిగా ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. దయగల దేవ, మీరు తప్ప నా ప్రభ వారి మనసు ఎవరికీ అర్థం కాదు. మీరు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. మా హృదయంలో తలంపుల్లోకి ఆ మాట రాకముందే పూర్తిగా మీరు దాన్ని ఎరిగి ఉన్న దేవ. బిడ్డల హృదయాల్లో ఉన్న మానసిక వేదన తీసివేయండి. తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోయినా, స్నేహితులు అర్థం చేసుకోకపోయినా, బంధువులు, భార్యని భర్త, భర్తని భార్య అర్థం చేసుకోకపోయినా సమస్తము మీకు తెలుసు. వారి మనసులో ఉన్న వేదన మీకు తెలుసు నా తండ్రి. ఎవరు కూడా ఒంటరి వాడిని బాధపడకుండా నా ప్రభు ఒంటరి వాడే 1000 మంది అవుతారన్నారు. మొదటి వారు ఎక్కడ జారిపోయారు, సరి చేసుకునే జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని సరిచేసి ప్రతి ఒక్కరితో ఒంటరిగా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఎవరైతే పడ్డారో యేసు నామములో ఆలోచన తీసివేసిన ప్రభు వారితో ఒక్క మాట మీరు మాట్లాడితే చాలు నా తండ్రి. వారికి ధైర్యాన్ని నా ప్రభు, నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నా. వచ్చిన ప్రార్థన అవసరతలన్నీ నా ప్రభు మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.